దేశవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె కొనసాగుతుంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుతో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని, భారీ డిస్కౌంట్లపై కట్టడి విధించాలని ఫార్మసీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో మందుల కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని ఫార్మసీ సంఘాలు కోరుతున్నాయి. జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ మెడికల్ మనకి మద్దతుగా మాకు ఆన్లైన్ మెడికల్ ఇవ్వడం ఒకటి, నకిలీ మందులు ఒకటి, అధిక డిస్కౌంట్లు ఒకటి, వీటికి అనుగుణంగా మేము ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ మద్దతుగా ఈరోజు మేము పనిచేసుకుంటూ మరియు మెడికల్ లోపల వల్ల కూడా మేము కోరి పనిచేయించడం జరిగింది. మాకు అందరూ సహకరించాలని మనవి. ఏఐఓసిడి ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఒకటే, నియంత్రణ అనేది ఆన్లైన్ మందుల విక్రయాలను పూర్తిగా నిషేధించాలి. సిఎన్ఆర్ 870లకు ఉపసంహరించుకోవాలి. అధిక డిస్కౌంట్లపై నిషేధించాలి. నకిలీ మరియు నాసిరక మందులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఒక బంద్ అనేటువంటిది ఆల్ ఇండియా లెవెల్ జరుగుతున్నది. ఆల్ ఇండియా మా అధ్యక్షులైనటువంటి షిండే గారి ఆదేశాల ప్రకారము అన్ని రాష్ట్రాలలోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండల హెడ్ క్వార్టర్లోనూ, ప్రతి విలేజ్లలో కూడా ఈరోజు బంద్ అనేటువంటిది చేయడం జరుగుతున్నది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆన్లైన్లో పర్చేస్ అనేటువంటిది చేయడం ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. చిన్న మధ్యతరగతి కెమిస్టులకు నష్టపోతున్నారు. అందులో భాగంగానే ఇంకోటి ఏంటంటే, కార్పొరేట్ సంస్థలైనటువంటి కొన్ని షాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధిక డిస్కౌంట్ల పేరుతోటి చిన్న మధ్యతరగతి షాపులను నష్టపరుస్తున్నారు. అవన్నీ కూడా బంద్ చేయాల్సిందిగా ఈ రోజు బంద్ ప్రకటిస్తున్నాము. ఇంతకుముందు కోవిడ్ అప్పుడు GSR 220E అనేటువంటి జీవోను సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. అది తాత్కాలికమైనటువంటి జీవో, దాన్ని అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని ఆ విధంగా ఆన్లైన్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా కొన్ని స్టోరేజ్ డ్రగ్స్ కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. వాటన్నిటికీ నిరసనగా వాటన్నింటినీ బంద్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్కి మేము మా ఆల్ ఇండియా లెవెల్ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మాది మహిబాద్లో గణేష్ మెడికల్ షాపు. నా పేరు రాము అండి. మేము ఈరోజు ఆల్ ఇండియన్ అసోసియేషన్ తరఫున, మా జిల్లా అసోసియేషన్ తరఫున మెడికల్ షాపును ఒకరోజు బంద్ పాటిస్తున్నాము 24 గంటలు. దీనికి బాధ్యులైన మన ఆన్లైన్ సర్వీసెస్, ఆల్ ఇండియాలో ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మందులు విక్రయిస్తున్నారు. నాణ్యమైన మందులు దొరకవు. ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. ఈ విధంగా ఆన్లైన్ ద్వారా కొనడం వల్ల నాణ్యమైన మందులు మీకు అందవు. మేము లైసెన్స్ తీసుకొని అమ్ముతున్నాము, బిల్లు ఇస్తున్నాము. మేము లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కొని మందులు అమ్ముతూ ఉంటాము. ఈ విధంగా నాణ్యమైన మందులు మేము కొని మీకు ఇస్తుంటాము. ఆన్లైన్ ద్వారా ఇవన్నీ దొరకవు. మీరు ఇవన్నీ ఆలోచించి మాకు సహకరించాలి. రెండవది, డిస్కౌంట్ ఇస్తున్నారు కార్పొరేట్ సంస్థలు. ఆ డిస్కౌంట్ ద్వారా మా మెడికల్ షాపులు అన్నీ బంద్ అవుతూ ప్రజలు మా ఉపాధి కోల్పోయే పరిస్థితికి వస్తుంది.